రైట్. సాంబా ఖమ్మంలో చూసినట్టయితే మీరు చెప్పారంటే ఎంతలా పండేది పంట, నెక్స్ట్ కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గోదాములు వేరే చోట తీసుకోవాల్సి వచ్చేది, పంట అంతలా పండేదని. ఇప్పుడు చూసినట్టయితే ఎలా ఉంది, దిగుబడి ఎలా ఉంది, రైతు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పంటలు పెద్ద ఎత్తున నష్టపోయిన సునీత, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే అకాల వర్షాలు వరదల దాటికి దాదాపు 78,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి కూడా పరిహారం ఇచ్చినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. దాంతోపాటు ఇక్కడ పండుతున్నటువంటి మెజారిటీ రైతులు పండించేటువంటి దొడ్డు వడ్లకు ఎట్లాగో బోనస్ ఇవ్వమని చెప్పినటువంటి నేపథ్యం కూడా కనపడతా ఉంది. అది కాకుండా ఒక రైతు బంధు బాకీ పడ్డారు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కూడా బాకీ పడ్డారు. ఇంకొక 15-20 రోజులు అయితే కోతలు మొదలవుతాయి. అంటే ఈ వానాకాలం పంట కూడా సంబంధించినటువంటి పూర్తి స్థాయి కుప్ప నూర్పిడి కావచ్చు, మిగతా వడ్లో వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాసంగి పంటను రైతులు మొదలు పెడతారు. ఎందుకంటే ఈసారి పుష్కలంగా సాగర్ డెల్టాలో నీళ్లున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో రెండో పంట కూడా ఖమ్మం జిల్లాలో పండేటువంటి ఆస్కారం స్పష్టంగా కనపడుతుంది. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి తోడ్పాటు కూడా రైతులకు అందలేదనే చెప్పాలి. గడిచిన 2 సందర్భాల్లో కూడా ఇది రాబోతే 3వ పంట అవుతుంది. 3 పంటలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మొదటి పంటకి ఎట్లయితే సగం ఎగ్గొట్టి సగం ఇచ్చారో ఈసారి అసలే ఇవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ తయారు చేయడంలో కూడా ఇప్పటి వరకు ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎప్పటికి ఇస్తారో ఎప్పుడు చేస్తారో తెలియనటువంటి ఒక డైలమా సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతుంది. దానికి తోడు మళ్ళీ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి క్లారిటీ లేదు. అంటే ఇంకొక 12,000 కోట్ల రూపాయల పైన 18,000 కోట్ల రూపాయల మధ్యలో ఆ డబ్బులు కూడా జమ చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఒక్క రైతు భరోసా వేస్తే 15,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 7,200 కోట్లు ఒక దఫాకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ డబ్బులందరినీ రైతులకు ఇచ్చేటువంటి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదనేటువంటిది రైతాంగం చేస్తున్నటువంటిది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను ఇంకెంత మోసం చేస్తుందో. రైట్ సాంబా, మొత్తానికి రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో గొప్పగా బతికాము, ఇప్పుడు చూస్తే మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతులు అంటున్నారు. సో ఈ ఇచ్చిన హామీలు గనక కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చకపోతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే ధాన్యానికి బోనస్ కావచ్చు, తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతులు హెచ్చరించడం జరుగుతుంది. అలాగే సందీప్, రవికాంత్, రవీందర్, సాంబ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా రైతు గురించి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.